వ్యవసాయానికి యూరియా బస్తా మీద 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయినా పర్వాలేదు, డిఏపి బస్తా మీద 3,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి భావించి వ్యవసాయం రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ అతి చౌకగా ఎరువులు అందించి 1,00,000 కోట్ల పైచిలకు సబ్సిడీ భరించి కూడా ఇవాళ రైతాంగాన్ని ఆదుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే. మీరు ఇందులో లెక్కలు ఉంటే అవన్నీ చెప్పాలని టైం పడుతుంది. ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఆనాడు గ్రామీణ ప్రాంతాల ప్రజానికానికి కనీసం కంకర్ రోడ్లైనా ఉండాలి, సింగిల్ డాంబర్ రోడ్ అయినా ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా గ్రామాలను పట్టించుకున్నటువంటి మహానాయకుడు ఇక విజనరీ వాజ్పేయి గారు. ఆ వాజ్పేయి గారి ఆశయాన్ని పునిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ లక్షల కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాలకు PMGSY రోడ్లు ఇచ్చి నిర్మాణం చేసినటువంటి నాయకుడు. సెంట్రల్ రోడ్ ఫండ్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకనాడు ఒక రోజుకి 11 కిలోమీటర్ల నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అయితే, ఒక రోజుకు 11 కిలోమీటర్ల నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అయితే 34 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ప్రతి నిత్యం నిర్మాణం చేసి ఇవాళ మనం అందరం ఎక్కడికి పోయినా కూడా ఇవాళ 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు. ఇవాళ తెలంగాణలో నేను 2019 నాటికే నేను చూసిన అంకెల ప్రకారంగా 2014 వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2,550 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే 5 సంవత్సరాల కాలం 2019 వరకే తెలంగాణ రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్లు నిర్మాణం చేసి 5,000 కిలోమీటర్ల అంటే డబుల్ నిర్మాణం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. నేను చెప్పడం కాదు, ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ ప్రకటించింది. ఇవాళ ఎయిర్పోర్ట్స్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 74 ఉంటే ఇవాళ ఎయిర్పోర్ట్ల నిర్మాణం 164, ఇవాళ 164. ఈ లెక్కలన్నీ చెప్తే అసలు దిమ్మదిరి పెట్టేట్టు ఉంటాయి. అందుకనే మోడీ గారు చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉంది కాబట్టే, వారు చెప్పినటువంటి మాటల ఆచరణ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టే ఇవాళ మోడీ గారు అంటే అంత విశ్వాసం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రతి మనిషి ఎంత డబ్బులున్నా ఎంత ఆస్తులున్నా గౌరవం కోరుకుంటాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను భారతీయుని చెప్పి గర్వంగా చెప్పుకునే క్షణాల కోసం చేస్తారు. కొంతమంది చెప్తారు మాది గీ ఖాందాన్, మా గది కా ఖాందాన్ అని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ ఒకప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది, ఒకనాడు గవర్నమెంట్ స్కూల్లే దిక్కు మనకి. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి అమెరికా గోధుమ రవ్వ పంపితే తప్ప, దొడ్డు రవ్వ గడక పంపితే తప్ప, డాల్డా పంపితే తప్ప మన పిల్లలకి ఒక పూట బోబెట్టని స్థితిలో ఉండే దేశం. ఇవాళ మీకు తెలుసు, మీరు ఎప్పుడైనా లేవి కొంత పండించిన వడ్లల్లో కొంత లేవి పెట్టాలని చెప్పి ఆంక్షలు కూడా ఉండేవి ఒకప్పుడు. కానీ అట్లాంటి భారత్ ఇవాళ మొన్న ఈ మధ్యకాలంలో ఒక పేపర్ రాసింది, భారతదేశానికి ఆకలి అయితే అన్నం పెట్టగలిగే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదు, కానీ ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగే శక్తి సత్తా భారత్కు ఉంది అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. నిన్నదాకా మొన్న కరోనా వచ్చింది అంటే ఎట్లా ఉంటుంది, కొన్ని వేల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్లు, ఈ రైల్వే లైన్లు, ఈ నేషనల్ హైవేస్ ఇవి ఒక ఆస్పెక్ట్. కానీ ప్రధానమంత్రిగా దేశ ప్రజానీకానికి విశ్వాసం కలిగించడంలో, ధైర్యం కల్పించడంలో ఎంత అవసరం ఉందో నేను ఒక సన్నివేశం గుర్తు చేస్తాను. కరోనా వచ్చినప్పుడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. మేము ఎవ్రీ వీక్ మోడీ గారి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో మేము ఉండేది. నేను, ముఖ్యమంత్రి గారు ఇక్కడ, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు అక్కడ, హెల్త్ మినిస్టర్ గారు, ఆ ముగ్గురు ఆ స్టూడియోలో అక్కడ ఉండేది, మేము ఇక్కడ ఉండేది. మీకు తెలుసు
కరోనా కాలంలో ఇప్పుడు మీకు అప్పుడప్పుడు గుర్తొస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి మళ్ళా. అంటే ఇంత శాస్త్ర విజ్ఞానం ఎదిగినప్పటికి కూడా ప్రకృతిని శాసించగలిగే శక్తి ఎవరికి లేదనేది ప్రూవ్ అయిన సందర్భం అది. చాలామంది అప్పుడు ఏం భావించారంటే ఎంత ఉంటే ఏమున్నది, కుక్క సాగు వస్తుందనే భయం ఉండేది. వేల కోట్లు ఉంటేంది, లక్షల కోట్లు ఉంటేంది, ఎంత సంపద ఉంటేంది, ఎంత కీర్తి ఉంటేంది. అంతిమంగా కరోనా వచ్చినప్పుడు ఒకవేళ 1,00,000 కోట్లు ఉన్నట్టు కూడా చచ్చిపోతే కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ రారు కదా అటువంటి భయం ఉండే మీకు తెలుసు. లండన్ ప్రధానమంత్రి కంటనీరు పెట్టిండు, ఓ భగవంతుడా నా ప్రజల్ని కాపాడమని. ఇరాన్ ప్రెసిడెంట్ కంటనీరు పెట్టిండు, ప్రేయర్ చేసిండు. అమెరికా లాంటి మనం అమెరికాని భూతల స్వర్గాన్ని భావించే అమెరికా లాంటి దేశం శవాల గుట్టల మధ్య నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ సర్వీస్ చేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చినప్పుడు కన్నీళ్ళకి పెట్టినాం మనం. మన గురించి ఏం మాట్లాడిందో, అమెరికా కాబట్టి తట్టుకున్నది, చైనా కాబట్టి నెల రోజుల పూట 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయగలిగింది. ఇవాళ దేశంలో మన దేశంలో కనుక కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడిండ్రు. కానీ మన దేశంలో కరోనా వస్తే శవాల గుట్టల కంటే కూడా మొట్టమొదటిగా ధైర్యాన్ని ఇచ్చి, ఎక్కడ కూడా కళ్ళల్లో నీళ్లు కనపడకుండా, ధైర్యం చెదిరిపోకుండా, దీనికి మందు లేదని చెప్పి ఇవాళ ధైర్యం మందిచ్చి 140 కోట్ల ప్రజానికాన్ని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నా. అంతేకాదు, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక భారతదేశం అన్ని అగ్రరాజ్యాల కంటే ముందుగా మా దేశ ప్రజానికానికి భయం పోవట్లేదు, ఒకవేళ భయం పోకుండా వాళ్ళు సామాన్యమైన జీవితంలోకి రారని చెప్పి భావించి ఆ భయం పోగొట్టగలిగేది ఒక వ్యాక్సిన్ అని చెప్పి వ్యాక్సిన్ కోసం ప్రభుత్వమే నేరుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇది ఏ ప్రైవేటు వ్యక్తులో ప్రైవేటు సంస్థలో రీసెర్చ్ చేస్తే ప్రయోజనం కాదని చెప్పి ఇవాళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో కూడా 2వ 3వ సంస్థలకు డబ్బులు ఇచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారే వ్యాక్సిన్ తయారవుతున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ తయారు చేసి 2 డోసులు భారత ప్రజానికానికి ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ అందిస్తే ప్రధానమంత్రి గారు ఆ దేశానికి పోయినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి గారికి కాళ్లకు నమస్కరించిన చరిత్ర ఇప్పుడు మర్చిపోవద్దు మీరు. ఆ దేశం పేరు, ఆ రాజు పేరు ఏదో ఉంది. ఆయన అంటే కష్టమత్తే కూడా ఎట్లా ఆదుకుంటాడో తెలిసింది వాళ్ళ. హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ రావాలి, అంతేకాదు ప్రతి ఎకరానికి పంట నీళ్ళు రావాలని చెప్పి ఇవాళ సాగునీరు కోసం, తాగునీరు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దేశం యొక్క ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి ప్రధానమంత్రిగా ఇలా చరిత్రకెక్కిండు. మీకు తెలుసు, లెక్కలో పోతే 25 కోట్ల మంది ప్రజానికం, 140 కోట్ల ప్రజలలో 25 కోట్ల మంది ప్రజానికం ఇవాళ 30% ఉన్నారు, బిలో పావర్టీ లైన్ 20% ఉందని చెప్తున్నారు. దాంట్లో కూడా 25 కోట్ల మందిని ఇవాళ ఎబోవ్ పావర్టీ లైన్ తీసుకొచ్చి ఇవాళ ప్రజల్ని అప్లిఫ్ట్ చేయడమే కాకుండా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉంది అని చెప్పి కీర్తి వచ్చింది. మీకు తెలిసి వాళ్ళ ఒకనాడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మన వాళ్ళు చాలామంది అమెరికాలో ఉంటారు, బ్రిటన్లో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. ఇలా ఇండియన్ అనగానే చిన్న చూపు చూసేది. మోడీ గారు రాకముందు ఇండియన్ అంటే చాలా చిన్న చూపు చూసేది. కానీ ఇవాళ